ఈ వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. ఇలా ఆటలు పాటలకి కాలక్షేపం చేసుకుంటూ 4th పాఠంలోకి వచ్చాను. స్కూలు జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉన్నానని మాస్టర్ గారు చెప్పారు. తెలివిగా ఉన్నానని అయితే సావాసానికే లెక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే కాదనడానికి వీలు లేదు. ఏమంటే పిల్లలందరూ నా మీద నిర్హేతుకమైన ఆధారం గౌరవం ఏర్పడ్డాయి. చెడుగులోనూ ఉన్నప్పటిలోనూ ఏపేట నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటి వాడినిగాను రెండవ వాడినిగాను ఉంటూ బహుమతులు అందుతుండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవం కారణమైంది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సమూహము, వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కొంచెము నిర్లక్ష్యము బయలుదేరడము మాట వాస్తవమే అని ఒప్పుకొనక తప్పదు. అందుకని ఉపాధ్యాయులు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువై వచ్చింది. సాయంకాలం స్కూలులో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామం, కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత ఎన్నెన్నో జరుగుతుండేవి. వాటన్నింటికీ సరదాగా నా సహోద్యాయులతో తప్పక హాజరవుతుండేవాడిని. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లుతుందంటే నిజమే అనుక తప్పదు. ఇది ఇలా ఉండగా నాకప్పుడే ఎక్కడి నుండో మంచి పెళ్లి సంబంధాలు రావడం మొదలెట్టాయి. మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చేయాలని చిన్న కోడలు నట్టింట తిరుగుతుంటే నా వెనుక ముందు ఎవరూ లేరు. మరి అవన్నీ నా వలనే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడికే వాళ్ళారు అక్కడ వచ్చారు. 2-3 మా ఉపాధ్యాయులు, 25-35 మంది నా సహోద్యోగులు కూడా వచ్చారు. నా మిత్రబృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంతో పొంగిపోయింది, లెక్కే లేదు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచశిఖలు పెట్టి, మెడలో యజ్ఞోపవితం, చేతిలో దండం, ఇంకో తొలుజన్యం చేతిలో భిక్షపాత్రం చూసి నా సహచరులు బంధువులలో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేను ఎరుగును ఇంతవరకు ఇదే మొదలు. ఊరిలో అన్ని వర్ణముల వారు మా ఇంట్లో 4 రోజులు విందులారగించి కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇలా మన వాళ్ళైనా ఇతరత్ర అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషకంగా జరుగుతాయని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా ఇల్లంతా నిర్జీవమై ఎంతో చిన్నపోయినట్టు నేను వెళ్ళి నరసాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరితోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూలుకి వచ్చేటప్పుడు అక్కడున్న విద్యార్థి సమూహమంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రవాళ్ళు నన్ను గంజి కావిడ వేసి తీసుకువెళ్ళి అక్కడ ఒక కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుల్లవాళ్ళు స్కూలులో ఉన్న పూల మొక్కలు, పువ్వుల్ని తీసుకువచ్చి నా మీద పూల వర్షం, పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒకవాడు ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీర ఉపన్యాసము. వాడి ఆ సందర్భ ప్రలాపనకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ జయ జయ ధ్వనులు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు వచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికి ఇష్టం వచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పడేశాడు. ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్ళు వచ్చి మేము అష్టావధానం చేస్తున్నామని
అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో ఇద్దరు జంట కవులు వచ్చి అశుకవిత్వము అష్టవదనం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్ళు అష్టవదనం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభాలంతా పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచార్లు చేస్తూ వచ్చిరాని పద్యములేవో ఇద్దరు చెరోపాదము చెప్పడం ఆరంభించారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దానితో నిమిత్తం లేకుండా వీళ్ళిష్టం వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానాలు చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టారు కొందరు, వారి వెనుక హెడ్ మాస్టారు వచ్చి నిలబడ్డం మొదటెగరు గమనించాక తెలుసుకున్న ఉత్తర క్షణంలోనే పిల్లలందరూ హడలిపోయి చెల్లాచెదురుగా పరుగులెత్తారు. ఏమిటోయ్ పార్వతీశం ఈ హడావిడి అన్నారు. నాకేం తెలియదండి, నాకు ఒడుగు అయి ఈవేళనే బడికి వచ్చానండి. రావడంతో ఈ కుర్రాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఈ ఉపన్యాసం ఇచ్చి మరెవరో పద్యములు చదివి వీళ్ళెవరో అష్టవధానం ధ్యానం చేస్తామని ఆరంభించారు. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారం వాళ్ళ దానం మధ్యలో ఆగిపోయాయన్నమాట మా మూలాన. పోనీలే, మరెప్పుడైనా సావాసంగా ఏర్పాటు చేసుకుందువు గాని ఆదరంతో నీ వీపు తట్టి నా బోడి తల మీద 2 మొట్టికాయలు ముట్టి ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. నా దారిన నేను చక్కగా పోయాను. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.